నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై 15వ తారీఖు 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:50. ఈరోజు తిది పంచమి రాత్రి 10:37 వరకు. తదుపరి షష్ఠి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం 6:17 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము, అది కూడా తెల్లవారుజామున 5:46 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 2:12 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:29 నుంచి ఉదయం 9:21 వరకు. తిరిగి మరల రాత్రి 11:51 నుంచి రాత్రి 12 గంటల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. యమగండ కాలం ఉదయం 9:07 నుంచి ఉదయం 10:45 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:17 నుంచి తెల్లవారి 5:05 వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 9:59 నుంచి 11:32 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 15వ తారీఖు 2025 మంగళవారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు. ఈ రోజు ముఖ్యంగా చంద్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నాడు, సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. అయితే మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావము చాలా ఎక్కువగా ఈ రాశుల వారి మీద ఉండబోతోంది. ముందుగా సూర్యుడు మిథున రాశిలో చివరి దశలోకి వచ్చాడు. రేపు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశం చేస్తాడు. చంద్రుడు సింహరాశిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. అయితే బుధుడు మిథున రాశిలోను, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు మేషరాశిలో స్వంత ఇంట్లో సంచారం చేస్తున్నాడు. గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషరాశిలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు మంగళవారం కావడం వల్ల ధైర్యము, సాహసము, న్యాయము, తక్షణ చర్యలతో కూడినటువంటి ఫలితాలు కనబడతాయి. కుజుడు యొక్క స్వరాశిలో అనగా మేషరాశిలో ఉన్నందున అన్ని రాశుల వారి మీద శక్తివంతమైన ప్రభావము ఈరోజు కనబడబోతోంది. అయితే ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక విద్యార్థులలో పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు అధికార బలంతో మీ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సూచనలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీలు బలంగా ఉంటాయి, కానీ స్పష్టమైన నిర్ణయాలు ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన పరిస్థితి. వ్యవసాయదారులకు మీ యొక్క సాగులో శ్రమ అధికంగా ఉంటుంది, అయినప్పటికీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశం ఉంది. వాత సంబంధిత సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి, జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది, ఎటువంటి సమస్యలు ఈరోజు కనిపించట్లేదు. అయితే పరిహారంగా కుజగ్రహ సంబంధిత దానం కానీ, పూజ కానీ, హోమం కానీ చేసుకోవడంతో పాటు వేపాకు నూనెతో దీపారాధన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే సాహిత్య కళా విద్యలు ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన వాతావరణము మీ యొక్క సహోద్యోగులే మీకు క్రియేట్ చేస్తారు. సమస్యలు కూడా వారే క్రియేట్ చేస్తారు. జాగ్రత్తగా ఓర్పుగా వారితో వ్యవహరించే తీరు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక రిటైల్ వ్యాపారాలలో స్వల్పంగా లాభాలు వస్తాయి. కొనుగోలు చేసేటప్పుడు ఏ వస్తువులనైనా, యంత్రాలు కానీ వస్తువులు కానీ, మీ వ్యాపార సంబంధిత వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు నిర్ణయాలు తీసుకోవడంలో కానీ లేదా డబ్బుపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పని వాళ్ళతో మీకు సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. వర్షాభావ భయం కూడా మిమ్మల్ని వెంటాడుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా మానసిక అలసట కనబడుతోంది. పుల్లటి పదార్థాలను విసర్జించే ప్రయత్నం కానీ, తినకుండా ఉండే ప్రయత్నం కానీ చేసుకోండి. కుటుంబపరంగా అనుకోని ఆత్మీయుల రాక కనబడుతోంది. చిన్నపాటి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. పరిహారంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయ దర్శనంతో పాటు చాలీసాను కూడా
పఠించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మల్టీ టాస్కింగ్ నేర్చుకునే వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయత్నం చేయండి. లేదా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆ పాఠశాలలో కానీ లేదా ఆ కోర్సుల్లో కానీ చేరే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. చిన్న చిన్న యత్నాలు మీకు ఫలించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇటువంటి సమస్యలు లేవు, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఏర్పాట్లు చేసే వారికి సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక కమ్యూనికేషన్ రంగాలలో ఉన్న వారికి వ్యాపార అభివృద్ధి జరగడంతో పాటు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. డిజిటల్ ప్రచారానికి ఇది చాలా మంచి రోజు. అంటే మీరు ఏదైనా యాడ్స్ ఇవ్వడం కానీ ప్రమోషన్స్ చేసుకోవడం కానీ చెయ్యాలి అని అనుకుంటే ఈ రోజు ప్రారంభించండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల వద్ద రోగనిరోధక శక్తి మందులు మాత్రమే వాడండి. రసాయన మందులకు కొంచెం ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక గొంతు ముక్కుకు సంబంధించి సమస్యలు తీవ్రంగా కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు సోదర సోదరుల మధ్య చిన్న తగాదాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అది పెళ్ళైన వారు కావచ్చు లేదా పెళ్లి కాని వారు కావచ్చు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. తల్లిదండ్రులు కానీ మిగతా వారు కానీ సమన్వయ ధోరణితో మెలిగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా నరసింహస్వామి వారి పూజ చేసుకోవడంతో పాటు ఆకుపచ్చ పళ్లను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు యొక్క స్టడీస్ మీద శ్రద్ధ పెట్టాలి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుంటేనే మీ గోల్స్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎదురుదాడులు జరిగే అవకాశం కనబడుతోంది. ఎదురుదాడులు అంటే మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ ఏవైతే అనుకుంటారో అవి ఇబ్బందికరంగా మారడం కానీ లేదా ఫెయిల్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. చాకచక్యంగా చతురతతో ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఇంటీరియర్ డిజైనర్సు లేదా హోమ్ డెకార్ వ్యాపారాలు చేసే వారికి, టైల్స్ వ్యాపారం కానీ ఇలాగా నిర్మాణ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు కూడా అంటే మీరు బ్రాంచెస్ పెట్టుకోవడానికి కూడా ఇది మంచి సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈరోజు మీకు అనుకోని ఖర్చులు రావడము, నష్టాలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా నీరసము, ఒత్తిడి తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబంలో ఓపిక అవసరము. మాటల పర్యవసానం చాలా తీవ్రంగా దారితీసే అవకాశం కనబడుతోంది. మాటలను పొదుపుగా వాడే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సోమ మంగళవారాలు శివుడికి గంగా జలంతో మీ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ అభిషేకం మీ పేరిట చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క ప్రతిభా పాఠవాలు ప్రదర్శించటానికి, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవటానికి ఇది మంచి సమయము, ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పదవి పురోగతులు కానీ ప్రమోషన్స్ కానీ స్థానాలు మారడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నాయకత్వ లక్షణాలు కూడా మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ని మీ పై యజమానులు గుర్తించి మిమ్మల్ని వేరే స్థానానికి పంపించడం కానీ ప్రమోషన్స్ ఇవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఖరీదైన వస్తువుల విక్రయంలో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త ఒప్పందాలు లాభాలు తెచ్చిపెడతాయి కాబట్టి కొత్త ఒప్పందాల కోసం ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక బీపీ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. నియంత్రించుకోవడము, జాగ్రత్తలు తీసుకోవడము చేసుకోండి. తర్వాత వ్యవసాయ పరంగా చూసినట్టయితే పంటల ధరలు పెరిగి మీకు మీ పంటలకు దిగుబడి పెరగడంతో పాటు ధరలు పెరగడంతో పాటు డిమాండ్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మళ్ళా అటువంటి పంటలే వేసే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్య పట్ల చూసినట్టయితే కుటుంబపరంగా బంధువులతో ఆత్మీయత ఉండడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. పరిహారంగా సూర్య నమస్కారాలు చేసుకోవడంతో పాటు ఈ రోజు ఏ కార్యం మీదైనా బయటికి వెళ్ళాలంటే ఎర్రని వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కార్యసిద్ధితో తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రాజెక్టు వర్క్లో మీరు మెరుగైన ఫలితాలను చూపించబోతున్నారు. మీరు దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ లేదా ఇతర కోర్సుల్లో చేరడానికి కానీ ఈరోజు అనువైన సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు
కొన్ని సమస్యలు పరిష్కార మార్గాన్ని మీకు కలిగించబోతున్నాయి. కొన్ని సమస్యలు వాటంతట అవే సద్దుమణిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగం కోసం కానీ, లేదా వేరే క్యాడర్ కోసం కానీ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు ఈరోజు కనుక ఆ ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు సర్వీస్ రంగాల్లో ఎవరైతే ఉంటారో, ఆటోమొబైల్ రంగంలో ఎవరైతే ఉంటారో, స్పేర్ పార్ట్స్ విభాగంలో ఎవరైతే ఉంటారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఏదైనా విస్తరించాలన్నా, స్పేర్ పార్ట్స్కి సంబంధించి బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, సర్వీసు బ్రాంచెస్ పెంచాలన్నా అన్నిటికీ కూడా ఈరోజు చక్కని అవకాశము ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు జాగ్రత్తగా సాగు చేస్తేనే మంచి ఫలితం కనబడుతుంది. మట్టి విషయంలో కానీ, లేదా విత్తనాల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక శరీరంలో అలసటతో పాటు బాడీ పెయిన్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక భార్యాభర్తల మధ్య అనురాగము, పిల్లల వల్ల శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు సుగంధ ద్రవ్యాలు లేదా ఆకుకూరలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లీడర్షిప్ కోర్సులకు ఏదైనా చేరాలనుకున్నా, అప్లికేషన్ పెట్టుకోవాలన్నా ఈరోజు అనుకూలమైన రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనబడుతోంది. అనుకూలమైన సూచనలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బిజినెస్ ఐడియాలు ఏవైనా మీరు ప్లాన్ చేస్తే సక్సెస్ అవుతాయి. తక్షణమే ఆ పని చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గడ్డికి సంబంధించిన పంటలు, నూనె గింజలకు సంబంధించిన పంటలు వేసినట్టయితే అలాంటివి వెయ్యాలనుకున్నా ఈరోజు శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి, గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు, అజీర్తి నివారణకు ప్రయత్నాలు కానీ, లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణ కానీ చేసుకున్నట్టయితే ఈ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఆస్తి విషయాలలో కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశము, కోర్టు తీర్పులు నెగిటివ్గా వచ్చే అవకాశము కనబడుతోంది. ఓర్పుగా జాగ్రత్తగా వ్యవహరించే తీరు చూసుకోండి. పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి ఎర్రని పువ్వులతో పూజ చేసుకోవడము, లేదా కుంకుమ పూజ చేసుకోవడము చేయడంతో పాటుగా తెల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు, టెక్నికల్ సైన్స్ విద్యార్థులకు మంచి అంటే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే కనుక కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి కలగడంతో పాటు మిమ్మల్ని ఇబ్బందికరంగా ఉంచేటట్టుగా మేనేజ్మెంట్ కానీ, లేదా అంటే మీ సహోద్యోగులు కానీ ప్రయత్నాలు జరుగుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆటో పార్ట్స్, స్పేర్ పార్ట్స్, లోహాల వ్యాపారము చక్కని లాభాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ, విస్తరణకు కానీ, లేదా జాయింట్ వ్యాపారాలు చేయాలన్నా కానీ ఈ సమయం చాలా మంచి సమయము, మంచి రోజు కూడా. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక పంటలలో పురుగు మందు నియంత్రణకు సంబంధించిన ఏవైనా కొనుగోలు కానీ అవి చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించి కొనుగోలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి ఒత్తిడి కానీ, ఎటువంటి ఇబ్బందులు కానీ కుటుంబంలో కనబడటలేదు. దైవ పూజల వల్ల కొంచెము మంచి సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వినే అవకాశము. స్థిరచరాస్తులను జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజగ్రహానికి సంబంధించిన పూజ కానీ, ఎరుపు పళ్ళు దానం కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో, ఏదైతే గోల్స్ పెట్టుకుంటారో ఆ గోల్స్ మీద శ్రద్ధ పెట్టి దానికి సంబంధించిన ప్లాన్స్ వేసుకున్నట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడంతో పాటు ప్రమోషన్స్కి సంబంధించిన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు విదేశీ డీలింగ్స్ కానీ, లేదా ఎగుమతుల వ్యాపారాలకు ఇది చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఎరువుల వాడకాన్ని, అంటే ప్రతి చిన్నదానికి ఎరువులు వాడేయకుండా, అంటే ఆర్టిఫిషియల్ రసాయన ఎరువులు కానీ ఇలాంటి ఎరువుల జోలికి రసాయన పరంగా వెళ్లకుండా సేంద్రియ ఎరువులను వాడే ప్రయత్నం చేసినట్టయితే ఉభయత్రా శ్రేయస్కరంగా కనబడుతోంది. ఇటు మీకు, ఇటు పంటకి కూడా మంచిగా జరిగే అవకాశం కనబడుతోంది.
ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తీవ్రమైన ఒత్తిడి కలిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూస్తున్నట్టయితే కనుక విదేశాలు వెళ్ళే అవకాశము కొంతమందికి ఉంటే, క్షేత్ర దర్శనము, ప్రయాణాలు కొంతమంది చేసే అవకాశం కనబడుతోంది. దూరపు బంధువుల కలయికతో కుటుంబం అంటే అన్యోన్యంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోవడంతో పాటు పసుపు గణపతికి ఈరోజు పూజ చేసుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, జాతకరీత్యా కానీ ఏవైనా దోషాలుంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు స్ట్రాటజీకి సంబంధించి యంత్ర విద్యలకు అంటే మిషనరీకి సంబంధించినటువంటివి ఏవైనా చదువుకునేవారు ఉంటే వారికి అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు మారిన పరిస్థితులతో అనువైన ప్రణాళికను వేసుకోండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొత్త స్థానానికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి సంబంధించిన ప్రణాళికలు ఇప్పటి నుంచే వేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త బ్రాంచీలు ఓపెన్ చేయడానికి కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, భాగస్వామ్య ఒప్పందాలకు కానీ ఈరోజు చక్కని అవకాశము. వృధా చేసుకోకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ పెట్టుబడులు కాకుండా, అంటే ఎక్కువ మొత్తం కాకుండా ఎక్కువ డబ్బుని విభాగాలుగా చేసి పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు నీటి ఎద్దడి ఉండే ప్రాంతము, నీటికి సమస్య ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక జలుబు, దగ్గు, చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలైతే ఈరోజు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల సహాయం తీసుకుని మీ ఇంట్లో కానీ, లేదా మీకు సంబంధించిన నిర్ణయాలు వారి ద్వారా తీసుకున్నట్టయితే మేలు జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శనిదేవుడికి నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం చేయడంతో పాటు ఈరోజు నల్లని వస్త్రాలు ధరించి శని భగవానుడి ఆలయానికి వెళ్ళినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆ విభాగాల్లో చదువుతున్న విద్యార్థులకు మంచి టర్నింగ్ పాయింట్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక వర్క్ ప్రజెంటేషన్లో మీదైన శైలి కనబరుస్తారు. ప్రత్యేకమైన గుర్తింపు కూడా మీకు లభించబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక టెక్నికల్, కెమికల్, ఇంజనీరింగ్ ఇలాంటివి ఏవైనా చేస్తున్న వ్యాపారాలు విశేషమైన లాభాలు ఆర్జించే అవకాశం కనబడుతోంది. వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త పద్ధతిలో సాగు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తహీనత కలిగే అవకాశం కనబడుతోంది. ఇది తీవ్ర స్థాయికి వెళ్లేందుకు కూడా సూచనలు కనబడుతున్నాయి. ఎలాంటివి ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసుకోండి. అదే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశము, అవి తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశము, మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని అవహేళన చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు కనుక వ్యాపారస్తులైనా లేదా అంటే ఏదైనా రంగంలో ఉన్నట్టయితే మీ చుట్టుపక్కల మీరు నమ్మిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా శని జపం చేయడంతో పాటు నల్ల నువ్వులను, నల్లని దినుసులను, నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలంగా ఉండబోతుంది. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మ్యూజిక్, యోగా, ఫిలాసఫీ ఎవరైతే చదువుతున్నారో వారికి బలమైన ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు రావడంతో పాటుగా మీకు టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు. దానికి సంబంధించిన ప్రణాళికలు మీరు వేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక నూతన బాధ్యతలతో మీ యొక్క కృషి, మీ యొక్క పనితనము, టాలెంటు, స్కిల్స్ బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. మరింత కృషి చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బుక్ షాపులు అంటే స్టేషనరీసు, వర్క్ షాపులకు సంబంధించిన వారికి విశేషమైన ఆదాయము, లాభము వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్ల తోటలకు పర్యవేక్షణ తప్పనిసరిగా చేసుకోవాలి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణ మార్పులలో మీ యొక్క శరీరానికి ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తినే ఆహారం మీద శ్రద్ధ, జాగ్రత్త పెట్టండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబం అన్యోన్యంగా ఉండే అవకాశంతో పాటు విహారయాత్రలకు వెళ్ళడం కానీ, క్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ పూజ చేసుకోవడంతో పాటు పసుపు కలిపిన తులసి ఆకులను దానంగా ఇవ్వడం కానీ, స్వామివారి అర్చనకు కానీ ఉపయోగించినట్టయితే
సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.